రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వేలెన్స్ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసుల భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి చరిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ని నిర్మించుకున్నామని తెలిపారు. ఇప్పుడు మనమందరం కలిసి ప్రపంచ స్థాయి 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా భవిష్యత్తుకి పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ ని పునర్నిర్మించే భారీ వ్యూహంతో తమ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవనం ప్రాజెక్టులని చేపట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న భవిష్యత్తు నగరంగా మారుతుందన్నారు. హైదరాబాద్ తో పాటు టైర్ 2 పట్టణాల్లోనూ సేవా రంగాల్ని వృద్ధి చేయడంతో పాటు తయారీ రంగాన్ని విస్తరించి అన్ని ప్రాంతాల అభివృద్ధికి సమతుల్యత పాటిస్తున్నామని చెప్పారు. రాబోయే దశాబ్దంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఎంచుకున్నారని, ఈ వృద్ధిని సాధించేందుకు అందరూ కలిసి రావాలని శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. మొత్తంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివిధ కంపెనీల బిజినెస్ దిగ్గజాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టండి అంటూ కూడా వారిని అడగడం జరుగుతోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, హలో చందు చెప్పండి. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వేలెన్స్ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ప్రాజెక్టుల్లో ప్రవాసుల భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.
ఎన్నో ఏళ్లుగా కష్టపడి చారిత్రాత్మకమైన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ని నిర్మించుకున్నామని తెలిపారు. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రపంచ స్థాయి 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని తయారు చేసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి తప్పకుండా భవిష్యత్తుకి పెట్టుబడిగా ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. మొత్తంగా అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ ని పునర్నిర్మించే భారీ వ్యూహంతో ఉన్నట్లుగా కూడా వారికి తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గుడ్ మార్నింగ్ గాయత్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతా ఉంది. అక్కడ వరకు ఎన్ని ఒప్పందాలు కూడా ఆగస్టు 5 వరకు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కాగ్నిజెంట్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా తర్వాత హైదరాబాద్ లో అతిపెద్ద క్యాంపస్ గా ఉంది. దాదాపు 15,000 ఉద్యోగాల కల్పన ఈ కాగ్నిజెంట్ ద్వారా వస్తుంది. దాని తర్వాత వాచ్ కార్వర్ హోల్డింగ్స్ తో కూడా ఇప్పటికే $1,000 మిలియన్ పెట్టుబడి కూడా పెట్టారు. ముఖ్యంగా ఆర్సీసీఎం ద్వారా దాదాపు 500 ఐఎన్ టెక్ ఉద్యోగాలు కల్పించే వాళ్ళతో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక మరోవైపు స్వచ్ఛమయ కంపెనీ దాదాపు 1000 కోట్ల పెట్టుబడులు, అదేవిధంగా 500 మందికి ఉద్యోగాలు కల్పించేలా కూడా తెలంగాణ ప్రభుత్వం ఆ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ప్రైజింగ్ టెక్నాలజీస్ తో కూడా హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెలివరీ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. దాదాపు 1000 ఉద్యోగాలు దీని ద్వారా కల్పించబోతుంది ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీఏ హెల్త్ కేర్ 4 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో కూడా క్యాంపస్ విస్తరణ కూడా ఎంఓయూ కుదుర్చుకుంది. అదేవిధంగా కార్నింగ్ గ్యాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. మరోవైపు వరల్డ్ బ్యాంక్ తో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే పరిష్కారాత్మకంగా ప్రాజెక్టులో ప్రాజెక్టులో భాగస్వామ్యం సహకారం అందించాలని కూడా వరల్డ్ బ్యాంక్ ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మరోవైపు విజెంట్ ఫార్మా కూడా 400 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా దాదాపు 1000 మందికి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా కూడా వారితో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు. మరోవైపు చార్లెస్ బాబు హైదరాబాద్ లో భారతదేశంలో మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ గా కూడా ఉంది. దీంతో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో పెట్టుబడులందరితో ముందుకు రావాలని కూడా అమెరికాలోని ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రతినిధులందరికీ కూడా రేవంత్ రెడ్డి పిలిపించారు. ఐటీ సంస్థల అసోసియేషన్ ఐటీ సర్వ్ అలయన్స్ లో ఆధ్వర్యంలో కూడా సమావేశం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పటికే నిర్ణయించుకున్నాం కాబట్టి తర్వాత ఏదో కొత్తగా ఫ్యూచర్ సిటీని కూడా తయారు చేసుకుంటున్నాం. హైదరాబాద్ లో మీరు పెట్టుబడి పెట్టండి, ప్రతి రూపాయి తప్పకుండా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని కూడా వాళ్ళకు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ లో పునర్నిర్మించాలనే భారీ వ్యూహంతోనే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ మూసి ప్రాజెక్టులకు కూడా చేపట్టిందని కూడా నిన్న సభలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెంటర్ గా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలుగా భవిష్యత్ నగరంగా మార్చడానికి ఇవన్నీ కూడా పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్ లో పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈ రోజు అమెరికా వచ్చారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే పెట్టుబడులకు సంబంధించి గత అమెరికా పర్యటనలో పూర్తి స్థాయిలో పెట్టుబడుల ధ్యేయంగా కూడా పర్యటన అయితే కొనసాగుతుంది. అక్కడి నుంచి ఆయన మళ్ళీ దక్షిణ కొరియా కూడా వెళ్తారు. అక్కడ పర్యటించి ఆగస్టు 14వ తారీఖు నాడు మళ్ళీ హైదరాబాద్ కు తిరిగి వస్తారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ చందు. తూర్పుగానుగూడెంలో పసికందును ఎత్తుకు వెళ్లిన ఘటనలో